నమస్తే, భావత్ మీడియాకు స్వాగతం. ప్రభుత్వానికి లొంగిపోవడంతో పునరావాసం కింద ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను కాపాడుకోవాలని పలువురు మాజీ మావోయిస్టు కుటుంబాలు కోరారు. హైదరాబాద్ ఉప్పల్లో మాజీ మావోయిస్టులు ముత్తయ్య గౌడ్, మంగమ్మ, నరసింహగౌడ్, పుష్పమ్మ, మంగమ్మ, అమరేందర్ గౌడ్, హరిచంద్ర, గణపతి గౌడ్లకు 2003లో నాటి తెదేపా ప్రభుత్వంలోని హోంమంత్రి దేవేందర్ గౌడ్ ఉప్పల్లోని కళ్యాణిపురంలో 80 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇప్పించారన్నారు. నాటి నుంచి తామే కబ్జాలో ఉన్నామని చెప్పారు. ఇటీవల కొందరు ఆ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. చిలకానగర్ డివిజన్ కార్పొరేటర్ భర్త బన్నాల ప్రవీణ్ ఈ కబ్జాలకు ప్రోత్సహిస్తున్నట్లు వారు ఆరోపించారు. పేరు పొల హరిచంద్ర. 2003 సంవత్సరంలో అప్పటి టీడీపీ గవర్నమెంటు దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మాకు నక్సల్స్ పునరావాసం కింద 1000 గజాలు జాగా ఇవ్వడం జరిగింది. 2003 నుంచి ఇప్పటి వరకు 25 వరకు మేము ఇప్పటి వరకు కబ్జాలో ఉన్నాము. కానీ ఈ మధ్యలో కొందరు అక్రమదారులు ఏం చేస్తున్నారంటే చిలకనగర్ కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్ అనే వ్యక్తి అక్రమంగా చొరబడి కబ్జా చేసి మా జాగాను లాక్కోవడం జరుగుతుంది. కావున మేము గరీబులం కాబట్టి మా యందు దయతలిచి మాకు సీఎం గారు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం.